వస్త్రాలు వేసిన ప్రతి గురువులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరూ స్వామికి పీఠాధిపతులకు, మఠాధిపతులకు, వేదిక మీద ఉన్న గురువులకు, నా ముందరున్న గమజ సుధామయ గాన దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహాజవర గమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ గఠానే విషయాలు కూడా చాలా ఉన్నాయి అని మనమందరం కూడా కోరుతున్నాం. కాబట్టి ఒక 10 నిమిషాల్లో మీరందరూ కూడా చక్కగా దూరం ఉండదు. నేలను తాకక నిలచియుండునది రావణ వచనం వినవాడు. కాబట్టి హిందోళ రాగం ఇలా ఉంటుంది, ఇందాకటి సింధు భైరవ అలా ఉంటుంది. కాబట్టి చేయగల సమర్థుని నేను. ఇప్పుడు ఈ గానం పట్ల మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి హనుమ జయంతి అట్లాంటి సభా కార్యక్రమాల మధ్య మీరు నిర్వహణ చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీపతి విజ్ఞప్తి చేసేది ఏంటంటే చేయొద్దు. తిరుమలకొండ పైన సామాన్య భక్తులు, విఐపి భక్తులు లేరు. వెంకటేశ్వర విఐపీలు ఉంటారా? ఇటువంటి రద్దు చేయండి. విఐపి దర్శనాలు, విఐపి రూములతో సామాన్య భక్తులకు నష్టం కలుగుతుంది. కనుక విఐపి దర్శనాలు తగ్గించేస్తే ప్రతి భక్తుడికి 6 గంటల దర్శనం అవుతుంది. 48 గంటలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు క్రింద 108 మంది పీఠాధిపతులతో జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పరకామణి వెంకటేశ్వర స్వామికి వచ్చిన హుండీ డబ్బుల్లో తీవ్రమైన అవినీతి జరిగింది. ఆ డబ్బులు అవినీతికి జరిగాయని సీసీ కెమెరాలతో సహా చూపించారు. ఇది దారుణమైనటువంటి విషయం. అతడు ఆ యొక్క హుండీలో ఉండేటువంటి డబ్బును పెట్టుకోని చోట ఘోరంగా అవమానించడం కూడా జరిగింది. అతడి పైన ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా ఎస్వి సతీష్ కుమార్ అని హత్య కావించబడ్డాడన్నాడు. కాబట్టి ఏదైతే పరకామణి ఉండిలో హత్య కావించబడ్డాడో అది చట్టం తెలుస్తుంది. మేము మాట్లాడేది అసలు ఇటువంటి జరగడము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతీస్తుందా లేదా? కాబట్టి 108 మంది పీఠాధిపతులు టీటీడీ పాలక మండలి మీద ఆగ్రహోద్రతులు అవుతున్నారు. అసలు విజిలెన్స్ ఏం చేస్తుంది? టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ మూలముందో, ఎక్కడ దాని తెరవెనుక ఎవరున్నారో మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈరోజు దాని వెనుక ఒక రవికుమార్ చేయలేదు, ఇంకొకరు లేరు. ఆ రవికుమార్ వెనుక ఎవరున్నారు నిగ్గు తేల్చాలి. ఓరికి పై మాటలు కాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు లడ్డు పైన కల్తీ జరిగింది. ఈ ప్రపంచంలో
ఏదన్నా ఒక ద్రోహం, దేశద్రోహం, దైవద్రోహం అంటే తిరుమల లడ్డులో కల్తీ కలపడమే. అసలు తిరుమలలో లడ్డు కల్తీ కలిపిరాన్ని ఇప్పటికీ ఈ చట్టం ఈ దేశంలో ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి కఠినమైన శిక్షలు వేయాలన్నా వద్దా? దేశవ్యాప్తంగా లడ్డు కల్తీ విషయంలో తిన్న వాళ్ళందరూ కూడా చాలా 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 బాధపడుతున్నారు. కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి విషయాలు జరుగుతూ మా గురువులు, నేను వాళ్ళ శిష్యుడిని, 108 మంది ప్రముఖ పీఠాధిపతులు, పెద్ద పెద్ద వాళ్ళు, నేను సాధారణ చిన్న పీఠాధిపతిని. కనుక వాళ్ళందరూ ఈ అన్యాయాలను, ఈ అరాచకాలను చూసి తిరుమల కొండ పైన సహించలేక ఇక్కడికి వచ్చారు. కనుక ఇప్పుడు మేమందరం టీటీడీ ఈఓ ఆఫీస్కి వెళ్ళి వేలాది మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరం అక్కడ నామస్మరణ చేసి ఈఓకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కనుక ఈ విషయాలన్నింటినీ పరిష్కరించకపోతే ఇప్పటి వరకు మే 2 వరకు రేపు యజ్ఞం చేస్తున్నాం. పరకామని ఇటువంటి జరగద్దని. రేపు లక్ష్మీ గణపతి విశ్వశాంతి మహాయజ్ఞం ఉంది తిరుమల శ్రీవారి భక్తుల సమస్యల పైన. వాళ్ళు కనుక దీన్ని పరిష్కరించకపోతే నవంబర్ ఈ రోజు నుంచి మే 2 అన్నమయ్య జయంతి వరకు దేశవ్యాప్తంగా ఎన్ని యజ్ఞాలు నిర్వహించి శాంతి యజ్ఞాలు, మే 2వ తారీఖు ముగింపుగా 1,00,000 మందితో హిందూ సమ్మేళనం నిర్వహిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగదారితే కోట్లాది మంది హిందువులు చూస్తూ ఓరుకోరని హెచ్చరించారనే మాటలు పీఠాధిపతులుగా మేము మాట్లాడకూడదు. కానీ హెచ్చరించే పరిస్థితికి ఈరోజు పీఠాధిపతులు ఆగ్రహాన్ని తెస్తున్నారు. దయవుంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను ప్రతిష్ఠించ కావాల్సిందిగా కోరుతున్నాం. గోవిందా.